కళ ఉన్నాడు అని అంటారు చూసారా, అటువంటి వాడికి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అతని కడుపు కూడా అలాగే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? ఈ కాంతి లేని చర్మం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న బాడీ, ఇవన్నీ రావడానికి కడుపు ఎందుకు చెడిపోతుంది అంటే మారిన మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం మారిపోయింది. ఏంటి? తినే ఆహారంలో ప్రాబ్లం. ఏందే? ఆహారం స్టైల్ మార్చేశాం. ఇంతకు ముందు మా తాతగారు ఉన్నారనుకోండి, ఆయన పొద్దున్నే కడుపు నిండా తిని పనిలోకి వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం ఏదో లైట్గా చిన్న డబ్బా తీసుకెళ్ళి అది తినేవాళ్ళు. రాత్రి 6 తినేసి 7-8 హాయిగా పడుకునేవాళ్ళు. అది రాత్రి జీర్ణం అయిపోయి పొద్దున్నే మళ్ళీ ఎక్స్క్రీట్ అయిపోయేది, బయటకు వచ్చేసేది. కానీ మన జీవన విధానం చూసుకోండి, మనం హడావుడిగా పొద్దున్న తింటే తిన్నాం లేకపోతే లేదు, మధ్యాహ్నం ఏదో హోటల్లో తిన్నామంటే తిన్నాం లేకపోతే లేదు. మనం మెయిన్గా హాయిగా కూర్చొని భోజనం చేసేది రాత్రే. పగలంతా తినలేదు కాబట్టి మనం శుభ్రంగా కూర్చొని కడుపు నిండా రాత్రి తింటాము, అది కూడా అర్ధరాత్రి తింటాము, పడుకుంటాము. అది పూర్తిగా అరగదు, మనం అలాగే తెల్లవారి లేచి మన పనుల్లోకి వచ్చేస్తాము. అంటే 24 గంటల్లో తిన్న తర్వాత అరిగి బయటికి రావాల్సిన ఆహారం మన శరీరంలో 30 గంటల పైనే ఉంటుంది. దాని మూలంగానే అది కుళ్ళిపోవటం మూలంగానే మన శరీరం లోపల ప్రాబ్లమ్స్ డెవలప్ అవటం, ఆ ప్రాబ్లమ్స్ మన ముఖం మీద, మన చర్మం మీద కనపడటం. సో దీనికి ఏంటండి కారణం? దీన్ని మనం కరెక్ట్గా సరి చేసుకొని ఆ కడుపుని గనక కరెక్ట్ టైంకి ఖాళీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దూరం అవుతాం. ఇదొకటే కాదండి, ఈ ఆహారం ఒకటే కాదు, ఇంకా స్ట్రెస్, భయంకరమైన ఒత్తిడి. మన మనిషి జీవితంలో మనకి టెన్షను, ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి దాని మూలంగా కూడా ఆహారం అరగట్లేదు. సో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ఈ అలో డీటాక్స్ ఉందండి. దీనిలో అలోవెరాతో పాటు త్రిఫల, త్రికటు, ధనియా అని ఇచ్చాం. ఈ త్రిఫల కనుక తీసుకుంటే ఆయుర్వేదంలో దీన్ని ఒక తల్లిగా చెప్పుకుంటారు. అంటే ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ త్రిఫల మన శరీరంలోని అంగాలని, లోపల ఉన్న భాగాలని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది, అంత మంచిగా నరిష్ చేస్తుంది, వాటికి పోషక విలువని ఇస్తుంది అని చెప్తారు. అది తర్వాత త్రికటు. త్రికటు ఇది ఒక మన శ్వాసకోశాన్ని, శ్వాసనాళాలని శుభ్రం చేయటమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మూలంగా, అంటే కడుపులో అజీర్ణం చేసి ఈ భాగం అంతా మండుతూ ఉంటుంది, ఆ భాగాన్ని శుద్ధి చేసి దాన్ని క్లీన్ చేసి పెడుతుంది. దాని మూలంగా మనకి ఈ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్, అంటే జీర్ణ వ్యవస్థలోని మొదటి పార్టు శుభ్రంగా ఉంటుంది. ఇది కాకుండా దీనిలో ధనియా ఉంది. ఈ ధనియా బెస్ట్ ఫర్ డైజెషన్, అంటే మన జీర్ణ శక్తికి బాగా దోహదపడుతుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. తర్వాత దీనికి ఉన్న గుణం ఏంటంటే ఈ కోలై బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాని చంపేస్తుంది. అదే మన కడుపులో ఉన్న ఆహారం కుళ్ళిపోయి మన చర్మం ఇది చనిపోయిన చర్మంలాగా కనపడటానికి కారణం ఆ ఈకోలై బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఈ అన్ని గుణాలు ఉండి మన ఇంటెస్టైన్ని, మన జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది. కాబట్టి ఈ అలో డీటాక్స్ని మనం ఏం చెప్తాం? డీటాక్స్. డీటాక్స్ అంటే దాని పేరులోనే ఉంది. టాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారంటే విష పదార్థాలు. డీటాక్సిఫికేషన్ అంటే విష పదార్థాలని తీసివేయటం. అలో డీటాక్స్, అలోవెరాతో మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటము డీటాక్సిఫికేషన్. సో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బాడీలోని విష పదార్థాలని అలోవెరాతో తీసేయండి. దీనిలో అలోవెరా 89% ఉంది. మిగతావి ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రిఫల, త్రికటు, ధనియా ఉన్నాయి. అలో ప్యూర్, ఇది అలోవెరా యొక్క ఆకులోని అన్ని గుణాలని, పూర్తి ఆకు అంటే అలోవెరా ఆకులోని అన్ని గుణాలని సంతరించుకుంది. దీనిలో అలోవెరా 97% ఉంది. అంటే ఇది పూర్తి ఆకు, దీనిలో అలోవెరా 97% ఉంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో పాలీసాకరైడ్స్
ఎక్కువగా ఉంటాయి. ఈ పాలీసాకరైడ్స్ ఎక్కువగా ఉండటం మూలంగా మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. తర్వాత ఈ పూర్తి ఆకు ఇవ్వటం మూలంగా మనిషి సెన్సిటివ్ స్టమక్ ఉన్న మనుషులు, అంటే త్వరగా ఇరిటేషన్ ఉన్న కడుపు చాలా సున్నితమైన కడుపు కలిగిన వాళ్ళు, సున్నితమైన ఇంటెస్టైన్ కలిగిన వాళ్ళకి ఇది ఇవ్వటం మూలంగా ఈ ఇంటెస్టైన్లో వచ్చే మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఇంటెస్టైనల్ మూమెంట్స్ తక్కువగా ఉండటం మూలంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్, సిక్ పీపుల్ అంటే ముసలి వాళ్ళకి, తర్వాత జబ్బుతో ఉన్న వాళ్ళకి కనుక ఈ ప్రోడక్ట్ ఇస్తే మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. తర్వాత కడుపులో ఎక్కువగా ఇంటెస్టైనల్ మూమెంట్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత అలోవెరాలో ఏమేమి గుణాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామో ఆ గుణాలన్నీ దీనిలో ఉన్నాయి. 200 ఇంగ్రీడియంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించడం, షుగర్ కంట్రోల్ చేయడం, ఇమ్యూనిటీ పెంచడం, ఇవన్నీ గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో ఒక చల్లదనాన్ని ఇచ్చే టానిక్గా మనం దీన్ని వాడుకోవచ్చు. మీరు అలసిపోయారా? మీ దగ్గర శక్తి క్షీణించిందా? ఈ ప్రపంచంతో పాటు పరిగెత్తలేకపోతున్నారా? సో దీనికి మా దగ్గర ఉన్న ఆన్సర్ అలో ప్లస్. ఈ అలో ప్లస్లో 92% అలోవెరా ఉంది. ఈ అలోవెరాతో పాటు మనము అశ్వగంధ, శిలాజిత్, గుడుచి లాంటి పదార్థాలు దీనిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఇస్తున్నాము. ఈ అశ్వగంధ గురించి చూస్తే చాలా మంది ఆయుర్వేదం గురించి కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి దీన్ని బాగా తెలుసు. ఒక జనరల్ రెజ్యువినేటివ్ లేదా ఒక శక్తికి పుష్టికి వాడే ఒక టానిక్ లాగా దీన్ని అందరికీ తెలుసు. ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది, మనిషికి యాక్టివ్గా ఉంచుతుంది. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇది మనిషిలోని సెక్స్ పవర్ లేదా సెక్స్ క్షమతని పెంచుతుంది. దీన్ని చాలా ఆయుర్వేదిక మూలికలతో పాటు దీన్ని మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు. సో అలోవెరాతో పాటు ఈ ప్రోడక్ట్ ఇవ్వటం మూలంగా దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీంతో పాటు శిలాజిత్ దీన్ని ఏమంటారంటే శిలాజిత్ తిన్నవాడు పర్వతాలని కదిలించేస్తాడంట. అంత ఎనర్జీ వస్తుంది. అంటే మనిషిలోని వీక్నెస్ వెళ్ళిపోయి ఈ పవర్ అనేది అంత వస్తుంది. ఇది కూడా సెక్షువల్ పవర్ని పెంచుతుంది. సెక్షువల్ పవర్ అంటే స్పెషల్గా ఏముండదండి. మనిషి ఎప్పుడు టోటల్గా ఆరోగ్యవంతంగా శక్తిగా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా సెక్స్ పవర్ కూడా పెరుగుతుంది. దీంతో పాటు గుడూచి ఉంది. గుడూచిని అమృతం అని పిలుస్తారు. అమృతం ఏంటంటే మనిషికి యవ్వనాన్ని ఇచ్చేది. దేవతలు అమృతం తాగి ఎప్పుడు యవ్వనులుగానే ఉన్నారు. అలాగే మనం కూడా ఈ గుడూచిని గనక తింటే మనిషి యవ్వనంగా ఉంటాడు అని అంటారు. సో ఈ 3 ప్రోడక్ట్లు కలిసి ఇవ్వటం మూలంగా అంటే అశ్వగంధ, శిలాజిత్, గుడూచి ఆయుర్వేదంతో పాటు ఇవ్వటం మూలంగా వీటి యొక్క సామర్థ్యం బాగా ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్గా విడివిడిగా ఇస్తే వాటి యొక్క పనితనం వేరుంటుంది. ఇవన్నీ కలిపి అలోవెరాతో పాటు మిక్స్ చేసి ఇస్తే దాని యొక్క సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగి మనిషికి ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది అని రీసెర్చెస్ ద్వారా ప్రూవ్ అయింది. సో దాన్నే మేము ఒక మంచి కాంబినేషన్గా మీకు అందిస్తున్నాము. అంటే ఏమంటామంటే మీరు ఒక ఆరోగ్యవంతమైన యవ్వనవంతమైన జీవితాన్ని గడపాలంటే ఈ అలో ప్లస్ సేవించండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అలో రిలీఫ్. అలో రిలీఫ్లో అలోవెరా 81% ఉంటుంది. అలో రిలీఫ్ అంటే మీకు అర్థమవుతుంది. రిలీఫ్ అవటం అంటే ఆ బాధ నుంచి పక్కకు రావటం. బాధ అంటే నొప్పి నుంచి రిలీవ్ అవటమే రిలీఫ్ చేసే పని. అలో రిలీఫ్ అంటే మీకున్న నొప్పుల నుంచి బాధల నుంచి దూరం చేస్తుంది. ఈ నొప్పి అనేది ఒక కామన్ పని లేదా కామన్
మాట మన ఇళ్లలో ముసలోళ్ళు ఉన్నారంటే గ్యారంటీగా కామన్. ఎందుకంటే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆ నొప్పి ఈ నొప్పి, చిన్నపిల్లలు ఉంటే కింద పడి నొప్పి, వాపుల నొప్పి, కాలిన నొప్పి, ఇలా నొప్పి చాలా రకాలుగా వస్తుంది. అటువంటి వాటిల్లో జాయింట్ పెయిన్స్ని, మజిల్ పెయిన్స్ని రిలీవ్ చేయడానికి మనం అలో రిలీఫ్ని వాడచ్చు. అలో రిలీఫ్లో ఏముందంటే షల్లాకి, దీన్నే మోస్విలియా అంటారు, ఇంకా నీరుగుండి ఉంది, అశ్వగంధ, గ్లూకోసమైన్ సల్ఫేట్ ఉంది. ఈ షల్లాకి ఏం చేస్తుందంటే ఆర్థరైటిస్ అంటే ఎముకలకి సంబంధించిన వ్యాధులు, ఎముకలకి సంబంధించిన నొప్పులు కనుక వస్తే దాన్ని నివారిస్తుంది. తర్వాత నీరుగుండి ఎన్ని సంవత్సరాలైనా మీరు కంటిన్యూగా వాడండి, ఒక పెయిన్ కిల్లర్ లాగా. దానివల్ల మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఎందుకంటే మనకి జనరల్గా తెలుసు, ఏదైనా నొప్పి ఉందంటే మెడికల్ షాప్ నుంచి ఏదన్నా ఒక కెమికల్ కొనుక్కొని చేసుకుంటే దానికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేస్తుంది సైడ్ ఎఫెక్ట్గా. సో దీన్ని నీరుగుండి ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడండి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక మంచి పెయిన్ కిల్లర్గా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కెమికల్స్ వాడటం మూలంగా మీకు కిడ్నీలు, లివరు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దీన్ని వాడటం మూలంగా సేఫ్గా ఉంటుంది. మీ కిడ్నీలు, లివరు క్షేమంగా ఉంటాయి. ప్లస్ మీ నొప్పి నుంచి కూడా మీరు నివారించబడతారు. దీంతోపాటు అశ్వగంధ, ఇప్పుడే మాట్లాడాం మనం అశ్వగంధ గురించి. ఒక మంచి జనరల్ టానిక్ లాంటిది, మంచి పుష్టినిచ్చేది, మీ కణాలకి మంచి శక్తినిచ్చేది అశ్వగంధ. దీంతోపాటు గ్లూకోసమైన్ సల్ఫేట్, ఇది ఒక న్యాచురల్ గ్లూకోజ్. ఇది మన శరీరమే తయారు చేసుకుంటుంది. అయితే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, అంటే 60 ఏళ్ళు దాటినాయి అనుకోండి, మనిషికి శరీరం దాన్ని తయారు చేసే పవరు లేదా దాన్ని తయారు చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అటువంటి ఎప్పుడు ఇది మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు మనము ఈ అలో రిలీఫ్లో ఈ గ్లూకోసమైన్ సల్ఫేట్ MSM అనే ఇంకొక ఇంగ్రీడియంట్తో కలిపిస్తున్నాము. అది జాయింట్స్లో ఉండే కార్టిలేజ్ని తిరిగి ప్రొడ్యూస్ చేసి ఆ నొప్పిని నివారిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎముకలు అరిగిపోవటం మూలంగా వచ్చే నొప్పి, ఈ ఎముకలు అరిగిపోయిన ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఆ కార్టిలేజ్ని తిరిగి మళ్ళీ తయారు చేస్తుంది. ఈ గ్లూకోసమైన్ సల్ఫేట్, అశ్వగంధ, షిల్లాకి ఇవన్నీ ఇవ్వటం మూలంగా మనము ఒక మంచి ఆయుర్వేదిక్ సప్లిమెంట్, అంటే ఈ పెయిన్స్ని తగ్గిస్తూ ఆ బాధల్ని నివారిస్తూ తిరిగి ఆ బాధ రాకుండా మనము ఉంచే ఒక ఆయుర్వేదిక్ సప్లిమెంట్గా దీన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటైడ్ ఆర్థరైటిస్, ఇటువంటి బాధల నుంచి మనిషికి విముక్తి కలుగుతుంది. సో ఈ బాధల ప్రపంచానికి ఒక విముక్తిలాగా మనం అలో రిలీఫ్ని ఇవ్వచ్చు. లావుగా ఉన్నారా? కొవ్వుతో బాధపడుతున్నారా? ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోయిందా? ఈ ఆలోచించుకొని ఇంకా టెన్షన్ పడుతున్నారా? దీనిలోంచి బయటపడటానికి మన దగ్గర ఒక మంచి టానిక్ ఉంది, అదే అలో ట్రిమ్. దీనిలో అలోవెరా 91% ఉందండి. ఈ 91% అలోవెరాతో పాటు మనం కొన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇస్తున్నాము. అందులో ముఖ్యమైనది వృక్షామ్ల. ఈ వృక్షామ్ల గ్రీన్ టీతో పాటు కలిసి ఇస్తున్నాము. గ్రీన్ టీ, వృక్షామ్ల రెండింటినీ కలిపిస్తున్నాము. ఈ రెండు ఏం చేస్తాయంటే మీ శరీరంలో కొవ్వుని కరిగిస్తాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ని బర్న్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి, తర్వాత శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. సో ఇదే కదా మన మెయిన్గా ఉండే ప్రాబ్లం, ముఖ్యమైన ప్రాబ్లం. కొవ్వు ఎక్కువ పెరగటం, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, దాని ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం. మనం అదే కొలెస్ట్రాల్ని, కొవ్వుని గనక మనం తగ్గించామనుకోండి, ఇంకా మన శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీంతో పాటు మనం వేస్తున్నాం త్రిఫల. ఇంతకుముందు మీకు చెప్పున్నాను నేను. ఇది ఒక తల్లి లాంటిది. శరీరంలోని అన్ని ఆర్గాన్స్ని అది జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ గుగ్గులు, మనం దీంతో పాటు వృక్షామ్ల, గ్రీన్ టీతో, త్రిఫలాతో పాటు మనం గుగ్గులను కూడా ఇస్తున్నాం. గుగ్గులు స్పెషలిస్ట్. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో స్పెషలిస్ట్. ఎప్పుడైతే కొలెస్ట్రాల్, కొవ్వు మన శరీరంలో తగ్గిందో అప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఈ కాంబినేషన్ అంటే ఈ వృక్షామ్ల, తర్వాత
గ్రీన్ టీ, తర్వాత గుగ్గులు, త్రిఫల, ఇవన్నీ మనం కలిపి ఇవ్వటం మూలంగా మన శరీరంలో కొవ్వు తగ్గిపోయి కార్బోహైడ్రేట్లు బర్న్ అయ్యి ఎనర్జీ ఇచ్చి తర్వాత బాడీలో ఉన్న ఆర్గాన్స్ని జాగ్రత్తగా చూసుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. సో మనం ఏం చెప్పొచ్చండి, స్లిమ్ విత్ ట్రిమ్ అంటే ట్రిమ్ తాగండి, స్లిమ్గా అవ్వండి. అలో మాయిశ్చరైజింగ్ లోషన్. ఒక మాయిశ్చరైజింగ్ లోషన్లో ఈ గుణాలు ఉండాలని మనం ఎప్పుడు చూడాలి. ఏ గుణాలంటే, ఒకటి అక్లూజన్. అక్లూజన్ అంటే శరీరం మీద ఒక లేయర్ లాగా అంటే పైన ఒక పొరలాగా ఏర్పడి శరీరాన్ని సంరక్షించే గుణం. నెక్స్ట్ హ్యూమెక్టెంట్ అంటే శరీరంలోని తేమని బయటికి పోకుండా ఆపే గుణం. నెక్స్ట్ లూబ్రికెంట్. లూబ్రికెంట్ అంటే శరీరాన్ని ఒక మంచి అద్దంలాగా అంటే ముట్టుకుంటే జారిపోయే ఎఫెక్ట్ ఇచ్చే గుణం. నెక్స్ట్ యాంటీ రింకల్, ముడతల్ని పోగొట్టే గుణం. ఈ గుణాలున్న అన్ని గుణాలున్న దాన్ని ఒక మంచి మాయిశ్చరైజర్గా మనం చెప్పుకుంటాం, రైట్? సో ఇందులో మిగతా అన్నీ తెలుసు. ఈ రింకిల్స్ ఎందుకు ఏర్పడతాయి, మనిషిలో ఈ ముడతలు ఎందుకు ఏర్పడతాయి? ఎందుకంటే చర్మంలో ఉన్న కొల్లాజన్, ఎలాస్టిన్ ఈ రెండు తగ్గిపోవడం మూలంగా ముడతలు ఏర్పడతాయి. ఎందుకు తగ్గుతాయి? ఈ కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ అనేవి ప్రోటీన్స్. ఈ రెండు ప్రోటీన్స్ మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. మనిషి చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అయితే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఒక ముసలితనం వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మనిషికి ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్ తయారవటం ఆగిపోతుంది. ఈ ప్రోటీన్స్ 15 సంవత్సరాల లోపల ఎక్కువగా తయారవుతాయి. 15 సంవత్సరాలు దాటిన తర్వాత దీని ప్రొడక్షన్ స్లో అవుతూ వస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే 30 సంవత్సరాల నుంచి మనిషికి ముడతలు స్టార్ట్ అవుతాయి. అంటే 15 సంవత్సరాల దాకా ఏమున్నా సరే చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. 25 సంవత్సరాల దాకా యవనంగా స్ట్రెంత్గా కనపడతారు. దాని తర్వాతే ఈ ముడతలు స్టార్ట్ అవుతాయి. ఈ ముడతలు పోగొట్టాలంటే ఏం చేయాలి? ఆ ఎలాస్టిన్ ప్లస్ కొల్లాజన్ ఈ రెండింటిని తిరిగి మనం చర్మానికి అందించాలి అంటే మనం తింటే శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మీరు ఎంత ప్రోటీన్స్ తిన్నా ఆ ప్రోటీన్స్ తయారు కావు. అటువంటిప్పుడు బయట నుంచి కంపల్సరీగా సప్లిమెంట్ చేయాలి. ఆ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఈ అలో మాయిశ్చరైజింగ్ లోషన్లో మనం కొల్లాజన్, ఎలాస్టిన్ ఇస్తున్నాము. ఒక బెస్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్లో ఉండే మెయిన్ గుణం మన దగ్గర ఉంది. దీంతో పాటు ఏమిస్తున్నాం మనం? జోజోబా ఆయిల్ ఇస్తున్నాము, న్యాచురల్ హనీ అండ్ గ్లిజరిన్ ఇస్తున్నాం. ఈ జోజోబా ఆయిల్ ఏంటంటే ఈ చర్మానికి కావాల్సిన ఆయిల్ని ఇస్తుంది. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, అంటే పొడి చర్మం ఉన్న వాళ్ళకి ఈ జోజోబా ఆయిల్ మంచి న్యాచురల్ బ్రైట్నెస్ని ఇస్తుంది. దీంతోపాటు హనీ, గ్లిజరిన్ ఉండటం మూలంగా శరీరంలోని తేమ తిరిగి వస్తుంది. దీనిలో 77 అంటే 77% అలోవెరా ఉంది. ఈ అలోవెరా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పాను మీకు, ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ యూజెస్లో మనం చెప్పుకున్నప్పుడు 4 రెట్లు తేమని తీసుకుంటుంది అన్నాం, అవునా? సో ఆ 4 రెట్లు తేమను తీసుకునే అలోవెరా ఎంత ఎక్కువ ఉంటే చర్మానికి అంత ఎక్కువ తేమ ఉన్నట్టు. సో మనం ఏం చెప్తాం, ఒక మంచి ఆయుర్వేదిక్ లోషన్కి, ఒక మంచి మాయిశ్చరైజింగ్ లోషన్కి ఉండే లక్షణాలన్నీ మన అలో మాయిశ్చరైజింగ్ లోషన్కి ఉన్నాయి. సో మీరు దీన్ని వాడితే ఒక మంచి యంగ్ లుక్, ఏజింగ్ అనేది అంటే త్వరగా ముసలితనం, ఒక ఏజ్ అంటే త్వరగా ఇప్పుడు మనకి న్యాచురల్గా కనపడేది 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి మనం ముసలోళ్ళం అయిపోతున్నాము. అటువంటిది కాకుండా ఈ అలో మాయిశ్చరైజింగ్ లోషన్ వాడటం మూలంగా మీ స్కిన్కి ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అని చెప్తున్నాం. అలో ఫెయిర్నెస్ క్రీమ్. అలో ఫెయిర్నెస్ క్రీమ్ ఇక్కడ చూడండి, మీ శరీరంలో మీ చర్మం యొక్క ఒరిజినల్ రంగు ఇక్కడ ఉంటుంది. సో ఈ రంగు మన మొహం మీద అంతా ఎందుకు లేదు? ఎందుకు అంటే పొల్యూషన్. మనం బయట తిరిగే ఎండ,
పొల్యూషను, మనకుండే స్ట్రెస్, మనం తినే తిండి, వీటన్నిటి మూలంగా మన చర్మం దాని యొక్క అసలు రంగుని, కాంతిని కోల్పోయి డల్గా తయారవుతుందన్నమాట. సో దాన్ని తిరిగి రప్పించుకోవాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సినవన్నీ ఇవ్వాలి, అంతే. సో ఈ అలో ఫెయిర్నెస్ స్కీమ్లో మనము అలోవెరాతో పాటు కొన్ని న్యాచురల్ విటమిన్స్, మినరల్స్ ఇచ్చాం. అలోవెరాని మనం ఇందాక చెప్పుకున్నప్పుడు కుమారి అని పిలుస్తారు సంస్కృతంలో అని చెప్పాం. కుమారి అంటే ఏంటి? పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి కాని యువతి అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో అమ్మాయి ఎలా ఉన్నా అందంగా ఉంటుంది. సో అందంగా ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో మనిషి అలోవెరా రాసుకుంటే ఆ కుమారి ఎలా ఉంటుందో అలా ఉంటారు అని అర్థంతో ఈ కుమారి అనే పేరు పెట్టారు దీనికి. ఇది న్యాచురల్గా చర్మం మీద pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. దీనిలో న్యాచురల్ విటమిన్స్ A, B, D అండ్ E మనము సప్లిమెంట్ చేయటం జరిగింది. ఈ విటమిన్స్ని అప్రికాట్ అండ్ వీట్ జర్మ్ ఆయిల్తో ఇచ్చాము. అప్రికాట్ ఆయిల్, వీట్ జర్మ్ ఆయిల్ ఈ అలోవెరాతో మిక్స్ చేయటం మూలంగా మన చర్మానికి కావాల్సిన నరిష్మెంట్, కావాల్సిన విటమిన్స్ దీనిలో ఉన్నాయి. ఇవి కాకుండా మనము న్యాచురల్ అల్ట్రా వైలెట్ బ్లాకర్స్, అంటే మనం బయట ఎండలో తిరుగుతున్నప్పుడు అల్ట్రా వైలెట్ రేస్తో మన శరీరం నల్లగా కమిలిపోతుంది. ఆ కమిలిపోకుండా ఈ అల్ట్రా వైలెట్ బ్లాకర్స్ని మనం యాడ్ చేయడం జరిగింది. దీని మూలంగా చర్మం ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఎఫెక్ట్కి లోను కాదు. సో మనం ఏమంటాం? ఈ అలో ఫెయిర్నెస్ క్రీమ్ని వాడండి, కుమారిలాగా తయారవ్వండి. అలో మల్టీపర్పస్ జెల్, ఈ పేరులో ఉంది మల్టీపర్పస్ అని. మీరు ఈరోజు బస్సులో వెళ్ళండి, కారులో వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి, ఏ క్యాబ్ అన్నా ఎక్కండి, దానిలో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. మీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా అని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ చాలా చోట్ల లేదనే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఏందో మందులో మాకులో అని చెప్పి మనం ఏది కొనం. కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండే వస్తువులన్నీ చేసే పనిని ఈ అలో మల్టీపర్పస్ జెల్ ఒక్కటే చేస్తుంది అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ అలో మల్టీపర్పస్ జెల్లో ఏమున్నాయి? అలోవెరా ఉంది, దాంతోపాటు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ అలోవెరా ఏం చేస్తుంది? ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా అండ్ ఎక్సలెంట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇందులో 70% అలోవెరా ఉంది. దీనిలో అలోవెరా కాకుండా ఇంకేముంది? అలంటోయిన్ ఉంది. అలంటోయిన్ ఒక మొక్క నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. ఈ ఎక్స్ట్రాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, దీన్ని ఏమంటారంటే, ఈ ఎక్స్ట్రాక్ట్ రాస్తే, ఈ అలంటోయిన్ కనుక రాస్తే ఏనుగు చర్మం కూడా మెత్తగా మృదువుగా తయారవుతుంది అంటారు. అంత ఎఫెక్ట్ ఉన్నదన్నమాట అలంటోయిన్. ఈ అలంటోయిన్ అలోవెరాతో పాటు మిక్స్ చేసింది. దీంతో పాటు గ్లిజరిన్ కలిపి ఉంది. గ్లిజరిన్ ఒక మంచి తేమని పీల్చుకోగలిగిన పదార్థం. సో దీనిలో కలపటం మూలంగా తేమను పీల్చుకొని చర్మం చాలా హెల్దీగా ఉంటుంది. ఈ అలో మల్టీపర్పస్ జెల్ని మనము కాలిన గాయాల మీద, తెగిన గాయాల మీద, కొన్ని పురుగులు కుడితే వచ్చే వాపుల మీద, చిన్న చిన్న బర్న్స్ మీద వాడచ్చు. తర్వాత తలకి డాండ్రఫ్, అంటే తలకి పొట్టు రాలుతుంది కదా, ఆ డాండ్రఫ్ వచ్చినప్పుడు యాంటీ డాండ్రఫ్గా రాయొచ్చు. డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు దీన్ని రాయొచ్చు. తర్వాత ఇది స్కిన్ని రిపేర్ చేస్తుంది. స్కిన్లో ఏదైనా డ్యామేజెస్ జరిగినప్పుడు దీన్ని రిపేర్ చేస్తుంది. దీనిలో వాడే గ్లిజరిన్ కెమికల్ గ్లిజరిన్ కాదండి. ఎందుకంటే మేము ఫస్టే చెప్పున్నాం, ఏదైనా పదార్థాలు మేము వాడుతున్నాయి ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ అని. మేము వాడుతున్న అన్ని ప్రోడక్ట్స్ న్యాచురల్ ఆర్గానిక్ బేస్. గ్లిజరిన్ అనేటప్పటికి అందరూ అనుకుంటారు ఏదైనా కెమికల్ తీసుకొచ్చి వాడుతున్నానని. కాదు, ఇది న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఒక న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ గ్లిజరిన్ని మనం వాడుతున్నాము. మేము వాడే ప్రతి ప్రోడక్ట్లో ఇది ఒక వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్, అంటే కూరగాయల నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేస్తాం. సో ఇది ఒక కెమికల్ లాగా కాదు, ఒక న్యాచురల్ ప్రోడక్ట్ లాగా మనం చూడాలి. సో మల్టీపర్పస్ జెల్ని మనం ఎలా వాడచ్చు? యాజ్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్గా వాడుకోవచ్చు, యాజ్ ఏ కాస్మోటిక్గా వాడుకోవచ్చు,
అండ్ హెయిర్ స్టైలింగ్ జెల్గా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ స్టైల్ మీరు బయట దొరికే ఏ హెయిర్ స్టైల్ క్రీమ్ అయినా తీసుకోండి, దానిలో గమ్ ఉంటుంది. మరుసటి రోజు మీరు స్నానం చేసేటప్పటికి ఆ గమ్ ఉండి అది జుట్టుని అలా పొట్టు వచ్చేటట్టు చేసేస్తుంది. కానీ మన ఈ అలో మల్టీపర్పస్ జెల్ని కనుక మీరు హెయిర్ స్టైలింగ్ క్రీమ్గా కనుక వాడుకుంటే మీరు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మీ జుట్టు మృదువుగాను పట్టులాగా ఉంటుంది. సో నో హోమ్ షుడ్ బి వితౌట్ అలో మల్టీపర్పస్ జెల్. అలో ఫేస్ వాష్ జెల్, ఇది ఒక ఫేస్ వాష్ జెల్ అలోవెరాతో తయారు చేయబడింది. మనం ఎప్పుడైనా మొహం కడుక్కునేటప్పుడు ఏం చేస్తాం, మొహం మీద నురుగు వచ్చిందా లేదా మొహం శుభ్రమైందా, వాసన వచ్చిందా, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. నురుగు ఎలా వస్తుంది? ఏదైనా ఒక న్యాచురల్గా నురుగు వచ్చే పదార్థం ఏందండి? కుంకుడుకాయ. కుంకుడుకాయలో నురుగు ఎందుకు వస్తుందంటే అందులో సెపోనిన్స్ అనే పదార్థం ఉంటుంది, అది నీళ్లతో కలిసినప్పుడు నురుగు వస్తుంది. అటువంటి సెపోనిన్సే ఈ అలోవెరాలో ఉన్నాయి. ఈ అలోవెరాలో సెపోనిన్స్ ఏం చేస్తాయి? మనం మొహం కడుక్కున్నప్పుడు ఈ సెపోనిన్స్తో మొహం మీద ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాని తీసేస్తాయి. కానీ మన చర్మానికి పనికొచ్చే ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైతే ఉంటాయో ఆ ఆయిల్స్ని తీసివేయవు. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీ స్కిన్ ఎప్పుడు ఆరిపోకుండా, ఎండిపోకుండా ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి ఈ ఆయిల్స్ చాలా అవసరము. ఇటువంటి సెపోనిన్స్ ఉన్న అలోవెరాతో మనం మొహం కడుక్కుంటే మన మొహం కూడా ఈ డర్ట్, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా నుంచి క్లీన్ అవుతుంది. ఈ అలోవెరాతో పాటు ఇంకా మనం ఏమి ఇస్తున్నాము? హనీ, గ్లిజరిన్. ఈ రెండు ఏం చేస్తాయి? మనం ఇంతకుముందు 2-3 సార్లు వీటి గురించి ప్రస్తావించుకుని ఉన్నాం. ఇవి రెండు చర్మానికి తేమని తిరిగిస్తాయి. బయట నుంచి తేమని సంగ్రహించి మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. సో అలోవెరా క్లీన్ చేస్తే ఇవి రెండు మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఈ అలోవెరా సెపోనిన్స్తో పాటు క్లీన్ చేయటమే కాదు, దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవి నశింపజేయబడతాయి, నిర్మూలింపజేయబడతాయి. ప్లస్ ఈ హనీ ప్లస్ గ్లిజరిన్ ప్లస్ అలోవెరా, ఇవి 3 మంచి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. సో ఒక మంచి మొహం కడుక్కున్న ఫీలింగ్ మనకి ఉంటుంది ఈ అలోవెరా ఫేస్ వాష్ జెల్తో. సో ఏమనొచ్చు మనం? మీరు అలోవెరా ఫేస్ వాష్ జెల్ ఉపయోగించి న్యాచురల్గా రిఫ్రెష్ కండి. అలోవెరా 3-in-1 షాంపూ, 3-in-1 అని చెప్పాం. 3 గుణాలు ఒక్క షాంపూలో. ఏం గుణాలయ్యి? క్లీన్ చేయటం, నరిష్ చేయటం అంటే పోషక విలువల్ని అందించటం, కండిషన్ చేయటం, దాన్ని కాపాడటం, ఆ పోషక విలువల్ని కాపాడటం. ఈ అలోవెరా మనకి నరిష్ చేస్తుంది, కండిషన్ చేస్తుంది. అలోవెరా మనం ఈ షాంపూలో ఇవ్వటం మూలంగా మీ జుట్టుకి కావాల్సిన పోషక పదార్థాలని, పోషక విలువల్ని అందిస్తుంది మరియు కండిషన్ చేస్తుంది, తర్వాత దాన్ని కాపాడుతుంది. ఈ అలోవెరాతో పాటు ఏమి ఇచ్చాం మనం? విటమిన్ సి, విటమిన్ ఈ. ఇవి రెండు మీ జుట్టు కుదుళ్ళని కాపాడి మీ వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చూస్తాయి. సో దీంతో పాటు మనం ఇస్తుంది ఇంకోటి ఏంటంటే, ఈ అలోవెరాలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మీ మాడు మీద ఉన్న చర్మం మీద వచ్చిన పొట్టు, అంటే మన మాడు మీద ఉన్న చర్మం ప్రతి 21 రోజులకి చనిపోయి అది ఊడిపోతూ ఉంటుంది. అయితే అది త్వరగా చనిపోయి త్వరగా ఊడిపోతే దాన్నే డాండ్రఫ్ అంటాం. ఓకే, ఆ పొట్టుని తొలగిస్తుంది. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ పొట్టుని తొలగించి మిమ్మల్ని చుండ్రు నుంచి కాపాడుతుంది. ఈ పొట్టుని ఏమంటాం మనం? చుండ్రు నుంచి కాపాడుతుంది. తర్వాత దీనిలో టీ ట్రీ ఆయిల్ ఉంది. టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే మీ తలలో, అంటే చాలామందికి మగవాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? పేలు, తర్వాత ఆ పేలు పెట్టిన గుడ్లు ఇవన్నీ తలలో పేరుకుపోయి దురద బాగా వస్తుంది. ఈ
టీ ట్రీ ఆయిల్ మూలంగా మీ తలలోంచి పేలు అంటే పేలు పెట్టిన గుడ్లు దూరం అయిపోయి తల ఇచ్ ఫ్రీగా అంటే దురద లేకుండా తయారవుతుంది. సో దీన్ని ఏమంటాం మనం, ఒక మంచి మైల్డ్ షాంపూ. అంటే షాంపూల్లో హార్డ్ షాంపూ, మైల్డ్ షాంపూ. హార్డ్ షాంపూ అంటే దానిలో డిటర్జెంట్ ఎక్కువగా ఉండి జుట్టు పొట్లు బారినట్టు ఉంటుంది. ఇది ఒక మైల్డ్ షాంపూ అంటే చాలా మంచిగా కండిషన్ చేసి చాలా ఆరోగ్యవంతంగా ఉంచే ఒక న్యాచురల్ షాంపూ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఏమంటాం, అలో 3-in-1 షాంపూ టోటల్ హెయిర్ కేర్ అంటే మీ జుట్టుకి పూర్తి కేర్ తీసుకునే షాంపూ అని మనం చెప్పుకోవచ్చు. అలో ఫుట్ కేర్ క్రీమ్. సో అలోవెరా, ఆయుర్వేదం రెండూ కలిసి మీ పాదం గురించి జాగ్రత్త తీసుకోవటానికి, మీ పాదంలో ఉన్న ప్రాబ్లమ్స్ని దూరం చేయడానికి తయారు చేసిన ఒక మంచి క్రీమ్ అండి ఇది. ఇందులో ఆయుర్వేదం ప్రసాదించిన గుణాలున్న మంచి ఇంగ్రీడియంట్స్ కలిపాము. న్యాచురల్గా చెప్పుకుంటే మనిషి ఎక్కువ టైము కాళ్ళ మీదే ఉంటాడు నిలబడి, లేదా దాని మీద వెయిట్ వేసి ఉంటారు. అంటే ఎక్కువ స్ట్రెస్ అంతా మీ కాళ్ళ మీదే ఉంటుంది. పాతకాలంలో మనము పురాతన కాలంలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పెళ్లి చూపులకు కనుక వెళ్తే, పెళ్లి చూపులకేంటి ఇప్పుడు కూడా అబ్బాయిలు కూడా చూస్తుంటారు, ముందు అమ్మాయి కాళ్ళు చూస్తాం మనం. అమ్మాయి కాళ్ళ అందం చూసిన తర్వాత టోటల్ అందాన్ని అంచనా వేయొచ్చు. కాళ్ళు అందంగా కనుక ఉంటే మనిషి మొత్తం గ్యారంటీగా అందంగా ఉంటుంది అనే ఒక నమ్మకం అనేది బలంగా ఉంది. పాతకాలంలో మనిషిని అంతా చూసేవాళ్ళు కాదు, పెళ్లి కూతురు కాళ్ళు చూసి ఫైనలైజ్ చేసేసేవాళ్ళు. ఈ అమ్మాయి ఎటువంటిది, ఈ అమ్మాయి అందం ఎటువంటిది, ఈ అమ్మాయి గుణగణాలు, ఇలా ఫ్యామిలీ మొత్తం హిస్టరీ చెప్పేవాళ్ళు కాళ్ళ గురించి. సో కాళ్ళు అందంగా ఉంటే మనిషి అందంగా ఉంటాడని అది ఒక గట్టి నమ్మకం. సో మీ కాళ్ళు ఏ కారణం మూలంగానైనా సరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు దాన్ని మనం అజాగ్రత్త చేయకుండా వెంటనే దాన్ని ట్రీట్ చేయాలి. సో దాని గురించి మేము మీకు ఇస్తున్నాం అలో ఫుట్ కేర్ క్రీమ్. ఈ అలో ఫుట్ కేర్ క్రీమ్లో ఏమేమి ఉన్నాయి, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అంటే ప్రకృతి సిద్ధంగా మన కాళ్ళకి వాడుకునే ఇంగ్రీడియంట్స్. అందులో మెయిన్గా చెప్పుకుంటే నీమ్, టర్మరిక్ మనకి చాలా సుపరిచితమైనవి. మనం వాడలేదు కానీ మన పురాతన కాలంలో అందరూ రెగ్యులర్గా వాడే పసుపు, నీమ్. ఓకే, ఈ రెండు ఏం చేస్తాయి, యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాయి. మనం తర్వాత జింజర్ అంటే అల్లం, ఇది నొప్పిని తగ్గిస్తుంది. తర్వాత శాండల్ అంటే చందనం చల్లదనాన్ని ఇస్తుంది. లెనోలిన్, అలోవెరా మీ చర్మాన్ని మృదువుగా, తర్వాత రఫ్నెస్ పోగొట్టి స్మూత్గా తయారు చేస్తాయి. ఇవన్నీ కలిపి ఇవ్వడంతో పాటు మీకు ఒక మంచి ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్ ఇస్తున్నారు, అదే మంజిస్టా. ఇది ఒక ప్రకృతి సిద్ధమైన చాలా ఉపయోగపడే పదార్థం. ఈ మంజిస్టా అనే ఔషధం ఏం చేస్తుందంటే కాలి పగుళ్ళని తగ్గించి, కాలిలో రక్త ప్రసరణ పెంచి నొప్పిని తగ్గిస్తుంది. దీంతో పాటు హనీ, గ్లిజరిన్ కూడా ఇవ్వటం మూలంగా కాలు మృదువుగా తయారవుతుంది. కాలి పగుళ్లే కాదు, ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. జనరల్గా చాలా మందికి పొద్దున్నే మంచం దిగేటప్పుడు అరికాళ్ళు నేల మీద పెట్టలేం, నొప్పిగా ఉంటాయి. దాంతో ఒక 10-15 నిమిషాలు కుంటుతూ నడవాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతాయి. ఎందుకు జరుగుతుంది అలా? కాలిలో రాత్రిపూట రక్త ప్రసరణ జరగక అలా నొప్పి వస్తుంది. అటువంటి వాళ్ళకి ఈ అలో ఫుట్ కేర్ క్రీమ్ కనుక రాస్తే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి, అంటే రక్త ప్రసరణ పెంపొంది కాళ్ళు నొప్పులు ఆ మార్నింగ్ ఉండే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. సో ఏమంటాం, మనము ఈ ఆయుర్వేదిక గుణాలున్న ఈ అలోవెరా అలో ఫుట్ కేర్ క్రీమ్ని వాడండి. మీ జీవితాంతం మీ కాళ్ళ మీదే ఆరోగ్యవంతంగా నిలబడండి. అలో డెంటల్ కేర్ క్రీమ్ మనం ఏమంటున్నామండి, అలో డెంటల్ కేర్ క్రీమ్. ఎందుకు ఇది అంటున్నాము అంటే ఈ క్రీమ్ మీ పళ్ళనే కాదు, మీ టోటల్గా మీ నోటి గురించి కేర్ తీసుకునేది అని. మీ నోటి లోపలి భాగాల గురించి కేర్ తీసుకునేది. ఎలాగా అంటే ఇందులో అలోవెరా ఉంది,
అలోవెరా నార్మల్గా ఇది కాల్షియం కలిగి ఉంది. దీనిలో అలోవెరాలో కాల్షియం ఉంది. దీంతో పాటు ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కలిపాము. ఈ అలోవెరా ఏం చేస్తుంది అంటే మీ చిగుళ్ళని కాపాడుతుంది. తర్వాత మౌత్ అల్సర్స్ అంటే నోట్లో వచ్చే గుల్లల్ని తగ్గిస్తుంది. జింజువైటిస్ అంటే ఈ గమ్ అంటే ఈ చిగుళ్ళు వాచి వచ్చే జబ్బుల్ని తగ్గిస్తుంది. బ్లీడింగ్ గమ్స్ రక్తం కారడాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు మౌత్ డ్రైనెస్, చాలా మందికి నోరు ఎండిపోతూ ఉంటుంది. అటువంటి ఎండిపోయే మౌత్ ఉన్నోళ్ళకి, ఎండిపోయే నోరు ఉన్నోళ్ళకి నోట్లో తేమని కలిగిస్తుంది. తర్వాత దీనిలో గమ్ సోర్సు, డెంచర్స్ అంటే కొంతమంది ఈ పళ్ళకి డెంచర్స్ చేయించు